హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నా సేవా కార్యక్రమం అండి. మొబైల్ అన్నదానం. ఇది మొబైల్ అన్నదానం. అంటే గుళ్ళ దగ్గర గానీ, ఇలా రైల్వే స్టేషన్ దగ్గర గానీ, మసీదుల వద్ద గానీ ఉన్న ఇలా పేదలు కూర్చొనుంటారు. అలా కూర్చున్న పాపం వాళ్ళు ఎవరు వాళ్ళకు ఇలాంటి అక్కడ కూర్చుంటే ఇబ్బందిగా ఉంటుంది కదా వాళ్ళకి పాపం. అందుకని గమ్ముగా ఒక దగ్గర కూర్చోనుంటారు. అలాంటి వాళ్లకు నేనెళ్ళి చిరునవ్వుతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాను అనమాట. ఎందుకో నాకు ఇలా మొబైల్ అన్నదానం అంటే చాలా ఇష్టం అండి. పాపం చాలామంది ఆకలితో కూర్చొని ఉంటారు. వాళ్లకు మన వంతుగా ఏదో ఒకటి ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చామనుకో, ఒక గోంగూర ప్యాకెట్, ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చాం, ఎంతో ఇష్టంగా తింటారనమాట. అందుకని నేను నిజంగా ఎక్కువ ఇలా అన్నదాన కార్యక్రమం, రోడ్డు మీద నివసించే వాళ్ళ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాను. వీళ్ళందరూ ఇది రైల్వే స్టేషన్ దగ్గర ఇది ఉంటుంది, రైల్వే గేట్ దగ్గర ఇలా కూర్చొని ఉంటారన్నమాట. ఈ పక్క ఉంటారు, ఆ పక్క ఉంటారన్నమాట. మధ్యలో రైల్వే గేట్ ఉంటుంది. ఈ ఏరియాలో 4 దగ్గర కూర్చోంటారండి. నాకైతే అన్నీ తెలుసు, ఎవరెవరు ఎక్కడ ఉంటారో అని. నాకు రోజు అన్నదానం చేస్తుంటాను కాబట్టి ఇలా అది ఒక ఏరియా, ఇది ఒక ఏరియా అన్నమాట. ఇలా చిరునవ్వుతో సేవ చేస్తాను. నేనైతే నాకు ప్యూర్ స్మైల్ చారిటీ అనే నా సేవా సంస్థ పెట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కరి ముఖాల్లో నవ్వులు, చిరునవ్వులు, పెదవుల మీద చిరునవ్వు, కళ్ళల్లో వెలుగులు అన్నమాట. అది చూడాలనే ఉద్దేశంతోనే నేను నా సంస్థను ప్రారంభించి ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. నాకు ఇష్టమైన సేవా కార్యక్రమం అన్నదాన కార్యక్రమం. ఎంత దూరమైనా వెళ్ళి ఇలాంటి పేదలు చూడండి, ఎంత పేదలు వాళ్ళు. వాళ్ళకి ఒక్క పూట మనం ఒక చిరునవ్వుతో ఒక్క బిర్యానీ ప్యాకెట్ ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారన్నమాట. చూడండి వాళ్ళ ముఖాలు చూడండి, ఎంత ఆకలితో ఉంటారు పాపం వాళ్ళు. ఇలాంటి వాళ్లకు సేవ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే నాకు సేవ చేసే అదృష్టాన్ని కలిగించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.